అత్యంత దారుణమైన సంఘటన జరిగింది. ఇప్పుడు సాధారణంగా మనం పల్లెటూరులో చూసుకుంటే గనక ఏదైనా పుణ్యక్షేత్రాల్లో గట్టా ఉంటాయి గదా! అంటే గుళ్ళు, గోపురాలు గట్టా ఉంటాయి. దానికి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. సంవత్సరానికి ఒకసారో, 2 సార్లు పూజ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి గదా! ఇటువంటి క్రమంలోనే ఒక గ్రామంలోని చక్కగా పాపం ఆ గ్రామ దేవత సంబంధించిన పూజలు, పునస్కారాలు గట్టా అన్నీ జరుగుతా ఉన్నాయి. సో, చక్కగా చేసుకుంటా ఉన్నారు. భజనలు గట్టా జరుగుతా ఉన్నాయి. ఇటువంటి సమయంలో ఒక ప్రళయం ఒకేసారి వచ్చి మీద పడ్డదన్నమాట. స్పాట్‌లో అయితే 5గురు చనిపోయారు. ఒక 20 మందయితే తీవ్రంగా గాయపడ్డారన్నమాట. సో, ఏ విధంగా అంటే ఈ రోడ్డు పక్కన గదా! రోడ్డు పక్కన వీళ్ళందరూ కూడాను చక్కగా కూర్చొని ఈ భజనలు గట్టా చేసుకుంటా ఉన్నారన్నమాట. ఇటువంటి క్రమంలోనే అటుగా వస్తున్నటువంటి ఒక లారీ అయితే వాళ్ళు అదుపు తప్పారో లేకపోతే మరి ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసాడో తెలీదు గానీ, ఆ లారీ వచ్చి ఒకేసారి వీళ్ళ మీద నుంచి అయితే వెళ్ళిపోయింది. ఇలా మీద నుంచి వెళ్ళిపోయేటప్పటికి స్పాట్‌లో అయితే ఒక 5గురు చనిపోయారు. ఒక 20 మందయితే తీవ్రంగా గాయపడ్డారన్నమాట. సో, ఇలా తీవ్రంగా గాయపడేటప్పటికి తక్షణమే ఆ స్థానికులందరూ కూడా వాళ్ళందరిని తీసుకెళ్ళి హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. వాళ్ళలో కొంతమంది పరిస్థితి అయితే బాగోలేదని చెబుతా ఉన్నారు. కొంతమందయితే నిలకడగా ఉందని చెబుతా ఉన్నారు. ఏది ఏమైనా గాని డ్రైవింగ్ చేసేటప్పుడు తగు జాగ్రత్తగా చూసుకొని డ్రైవింగ్ చేయాలని చెప్పేసి ఎప్పటినుంచో ప్రభుత్వాలు చెబుతా ఉన్నాయి. అంతే కాకుండా ఈ రోడ్డు పక్కన మీరు ఏదైనా కార్యక్రమాలు చేపట్టినప్పుడు అది పూజలైనా కావచ్చు, లేకపోతే ఏదైనా పనిలోనైనా అవ్వచ్చు, మీరు అలర్ట్‌గా ఉండాలన్నమాట. ఎందుకంటే ఆ రోడ్డంట వెహికల్స్ గట్టా ఎళ్తా ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు డ్రైవర్లు గట్టా నిద్రమత్తులో ఉంటారు కాబట్టి, అంతేకాకుండా ఓవర్ స్పీడ్‌లోని అప్పుడప్పుడు ఈ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉంటదో అది తప్పుద్దిమాట. అటువంటప్పుడు ఏమవుద్దంటే రోడ్డు పక్కకు గట్టా వచ్చే అవకాశాలుంటాయి. అందుకనే ఈ రోడ్డు పక్కన ఏదైనా కార్యక్రమాలు చేపట్టేటప్పుడు 100% భద్రతా ప్రమాణాలు పాటించాలి. ఏదైనా మీరు ఒక రెడ్ గుడ్డ కట్టాలి. ఒక ఇద్దరు, ముగ్గురు మనుషులైతే పెట్టి అక్కడ అలర్ట్ చేయించాలి. వెహికల్స్ అన్నీ కూడాను డైవర్ట్ చేయించాలి. అది లేని పక్షంలో ఇటువంటి ప్రమాదాలు జరుగుతాయి. ఇదంతా కూడా ఎక్కడ జరిగిందంటే బీహార్‌లో జరిగింది. సో, చూసారు కదా! ఇటువంటి ప్రమాదాల నుంచి మీరు దూరంగా ఉంటారనే మిమ్మల్ని అందరిని అలర్ట్ చేయాలని చెప్పేసి ఈ న్యూస్ తీసుకొచ్చాను. మీకేమనిపిస్తుందో అదే కామెంట్ చేయండి. నచ్చితే గనుక సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.